గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో ఒక ఉద్యోగి అశ్లీల వీడియోలు చూస్తూ కస్టమర్స్కి దొరకడం జరిగింది. ఒక్కసారి ఆ ఉద్యోగి ఎవరు, ఎక్కడ ఇది జరిగింది అనేది, అంతేకాకుండా లీగల్గా అతనికి పడే శిక్షలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే ఆ ఉద్యోగి ఉన్నాడో, ఇది కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో పోస్టల్ ఉద్యోగి యొక్క నిర్వాహకం. ఆయన సర్వర్ డౌన్ ఉంది, సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అని చెప్పేసి ఎవరైతే పోస్ట్ ఆఫీస్కి వచ్చినారో ఆ యొక్క కస్టమర్స్ అందరినీ కూడా క్యూ లైన్లో వెయిట్ చేపిస్తూ ఉండడం జరిగింది. ఇది పని చేస్తేనే కదా మేము పని చేస్తాము అని చెప్పేసి వారికి సరిగ్గా ఆన్సర్ ఇవ్వకుండా వారిని గంటల తరబడి మరి వెయిట్ చేపిస్తూ, అంటే చాలా ఇంకా లైన్ అంతా క్యూ అంతా పెరిగిపోతూ వచ్చింది. అయినా సరే ఇతనిలో ఎలాంటి చలనం లేకుండా, ఏదైనా ప్రయత్నం కూడా చేయకుండా, లేదంటే వేరే సిస్టమ్ ఎక్కడైనా పని చేస్తుందో అక్కడ ఏమైనా చేపిద్దామని చెప్పేసి అలాంటిది ఏమీ లేకుండా ఎలాంటి ఆన్సర్ చెప్పకుండా ఉండడం, అంతేకాకుండా అతని ఫోన్లో అశ్లీల వీడియోలు, ఫొటోస్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుండడంతో ఎవరైతే క్యూ లైన్లో నిల్చున్నారో ఒక కస్టమర్కి చాలా కోపం వచ్చేసి ఇమీడియట్గా అతను చూస్తున్న వీడియోస్తో సహా అతన్ని ఒక ఫోటో తీసేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది ఇప్పుడు తెగ వైరల్ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. ఇది ఆల్రెడీ మేనేజర్ దృష్టికి వెళ్ళింది. దాంతోపాటు ఇంకా వైరల్ అవుతుంది కాబట్టి ఇతనికి లీగల్గా పడే శిక్షలు ఎలా ఉంటాయి అంటే, కొత్తగా BNS 294 సెక్షన్ ప్రకారంగా చూసుకుంటే ఇతనికి 2 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 5,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే IT యాక్ట్ కింద కూడా అతను పనిషబులే కాబట్టి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు 5,000 రూపీస్ జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. అది వచ్చేసి సెక్షన్ 67 ప్రకారంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో మొన్న రీసెంట్గా ఒక పిటిషన్ కూడా దాఖలు అవడం జరిగింది. ఎలాగైనా సరే ఇలాంటి ఏదైతే కాంటెంట్ ఉంటుందో ఇది ఎక్కువగా వెబ్సైట్లలో ఎక్కువగా రన్ అవ్వడం వల్ల పిల్లల పైన, అదేవిధంగా పెద్దవారు కూడా దీనిపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చాలా వరకు పోన్ వీడియోస్ కానివ్వండి, అదేవిధంగా అశ్లీల వీడియోస్ కానివ్వండి, ఇలాంటి కాంటెంట్ అనేది ఎక్కువ పెరిగిపోయి అందరి మీద ప్రభావం ఎక్కువ చూపించడం వల్ల సొసైటీలో జరగరాని కొన్ని పనులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలాగైనా సరే ఆపాలి, కేంద్ర ప్రభుత్వానికి దీన్ని సూచించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో రీసెంట్గానే ఒక పిటిషన్ అనేది ఫైల్ అయింది. దాని మీద ఆల్రెడీ గవాయి గారు డిసెంబర్లో మీకు దీనిపైన ఒక ఫైనల్ జడ్జిమెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి అన్నారు. కానీ November 23 అతను రిటైర్మెంట్ అనేది ఉన్నది కాబట్టి దీనిపైన అంత ఆసక్తిగా ఆయన లేరు అని చెప్పేసి అప్పుడు మనం ఆల్రెడీ ఒక వీడియోలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంటే దీనిపైన ఎలాంటి సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది అనేది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ దీనిపైన చాలా వరకు చూడొద్దు, చూస్తే మీరు నేరస్తులుగా మిగిలిపోతారు, మీకు జైలు శిక్ష ఉంటుంది, ఇలాంటి వీడియోస్ అనేవి కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒకవైపు చట్టాలు చెప్తున్నప్పటికీ కూడా తను చేసిందేంటి, తను ప్రైవేట్గా ఉన్నప్పుడు చూస్తేనే, అలాంటి వాటిని చూస్తేనే శిక్షార్హులు. అలాంటిది అంత పబ్లిక్లో, అది కూడా వర్కింగ్ ప్లేస్లో, ఎప్పుడైతే వర్కింగ్ అవర్స్ ఉంటాయో కంపెనీ అతనికి, గవర్నమెంట్ అతనికి డబ్బులు పే చేస్తుంది, ఇన్ని అవర్స్ నువ్వు వర్క్ చేయాలని చెప్పేసి ఒకటి కేటాయించిన టైంలో అతను సరదాల కోసము అతను చూడరాని సైట్లోకి వెళ్ళి ఆ యొక్క వీడియోస్ను చూడడం పట్ల నెటిజన్లు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు చట్టాలు ఇంత ఉన్నా కూడా ఎందుకని ఇలాంటి వాళ్ళ మీద పనిష్మెంట్ అనేది సరిగ్గా వేయలేకపోతుంది అని చెప్పేసి కొంచెం నిస్సహాయత కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఏదేమైనా సరే కానీ సుప్రీంకోర్టులో మాత్రం ఇప్పుడు ఉన్న ఏదైతే పిటిషన్ ఉందో దానిపైన తీర్పు మాత్రం చాలా కఠినంగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక వస్తే మొత్తం ఆ సైట్లన్నింటినీ కూడా బ్లాక్ చేసి ఇక మీదట చూసే విధంగా లేకుండా ఓన్లీ కేవలం మాట్లాడుకునే విధంగా మాత్రమే ఉండేలాగానే చూసే విధంగా ఇలాంటి చర్యలు రాబోతాయేమో అనేది ఒక అంచనా మాత్రమే, అది ఫైనలైజ్ అయితే కాదు. ఎందుకంటే దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి జడ్జిమెంట్ రాలేదు కాబట్టి. కానీ కింది కోర్టులలో మాత్రం ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా వారు ఎప్పుడైతే కేసులు ఫైల్ చేసేసి కోర్టు దాకా వెళ్తుందో వారికి నేను చెప్పిన సెక్షన్స్ కింద శిక్షలు పడడం జరుగుతుంది, ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈ ఉద్యోగిని ఇప్పుడు ఎవరైతే పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో పోస్టల్ ఉద్యోగం వర్క్ చేస్తున్నాడు కాబట్టి అది గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగం కాబట్టి దానిలోంచి ఇతను ఆ వర్కింగ్ అవర్స్లో చూశాడు కాబట్టి తన ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి, లేదంటే సస్పెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా సరే ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా కస్టమర్స్ బ్యాంకుకు వచ్చినప్పుడు వారికి ఎలాంటి డౌట్
డౌట్స్ ఉన్నా సరే వాటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత వారిది. కానీ దాన్ని పక్కన పెట్టేసి తన సరదాలు తీర్చుకుంటూ అక్కడ అశ్లీల వీడియోలు చూస్తూ వీరిని చాలా వరకు వెయిట్ చేయించారు. కాబట్టి దీనిపైన చాలా సివియర్గానే ఇంకా ఈ 2 సెక్షన్సే కాకుండా అక్కడ అంటే ఏదైతే వర్కింగ్ అవర్స్ కానివ్వండి, ఉద్యోగం సమయం కానివ్వండి, అదేవిధంగా అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇప్పుడు అతన్ని పిలిచి మాట్లాడిన తర్వాత అతని ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ పట్టేసి లేదంటే అతను మొత్తం ఫోన్ను చెక్ చేస్తారు. కంపల్సరీ చెక్ చేసిన తర్వాత ఎన్నిసార్లు చూశారు, ఏ టైంలో చూశారు, ఏ సైట్స్ ఓపెన్ చేశాడు అనేది కూడా మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్రాక్ట్ అయిన తర్వాత అతని పనిష్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే కానీ కాకినాడ జిల్లాలోని పోస్టల్ ఉద్యోగి చేసిన ఈ యొక్క పని మాత్రము అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదేవిధంగా కస్టమర్స్ కూడా ఏదో హడావుడిగా వచ్చేసి ఎన్నో డౌట్స్తో అక్కడ నిల్చున్నప్పుడు అతను ఆన్సర్ చెప్పకపోగా ఇలాంటి వీడియోస్ చూస్తూ వారిని ఇబ్బంది కలిగించడం వల్ల ఏదైతే వీడియో కానివ్వండి, ఫోటో కానీ తీసేసి వైరల్ చేయడం వల్ల అది అధికారుల దృష్టికి వెళ్ళింది. అతని మీద కూడా కేసులు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైల్ అయితే మాత్రం 2 years ఒక సెక్షన్ కింద, అదేవిధంగా 3 years ఇంకొక సెక్షన్ కింద, ఇంకా మిగతా సెక్షన్స్ ఏమైనా అప్లికేబుల్ అవుతాయి ఇంకా పనిష్మెంట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాదాపుగా ఓవరాల్గా చూసుకుంటే ఒక 5 years వరకు మాత్రం జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జరిమానా కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సరే కానీ వర్కింగ్ ప్లేస్లలో మాత్రం ఖచ్చితంగా మనకు కంపెనీ అనేది డబ్బులు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనము వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో దానికి కేటాయించేసి మన యొక్క బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాన్ని ఉల్లంఘించేసి మన సరదాలు తీర్చుకోవాలి అంటే ఆ రోజు లీవ్ పెట్టో లేకపోతే అసలు ఆఫీస్కి రాకుండానో ఏదో చేసేసి మనము అలా చేయాలి. కానీ అక్కడ వచ్చిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా సర్వర్ డౌన్ అయింది అంటే డౌన్ అయినప్పుడు కస్టమర్స్కి ఓరల్గానో వారికి ఉన్న డౌట్ని క్లియర్ చేయాలి. లేదా ఎంట్రీ అయినప్పుడు ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి, దాన్ని నేను ఖచ్చితంగా ఎంట్రీ చేసేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, మీ ఫోన్కి వస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా అతను కాలక్షేపం చేయడం వల్ల చాలా ఆగ్రహానికి గురయ్యారు కస్టమర్స్. ఏదేమైనా సరే కానీ అతను చేసింది చాలా వరకు చట్టపరంగా నేరం. అదేవిధంగా కస్టమర్స్ని కూడా చాలా బాధ పెట్టారు. కాబట్టి ఓవరాల్గా అతను పనిష్మెంట్కి సిద్ధంగా ఉన్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ చూసుకుంటే ఇలాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఉద్యోగులు మనకు సపోర్ట్ చేయకపోయినా, ఏదైనా సరే ఏ బ్యాంక్ అయినా సరే సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే వారికి లీగల్గా మనం స్టెప్స్ తీసేసుకుంటే పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు లీగల్లో వస్తున్న అవేర్నెస్ కానివ్వండి, ఉన్న పనిష్మెంట్స్ కానివ్వండి, సెక్షన్స్ కానివ్వండి తెలుసుకుంటే మనం ఆ విధంగా వెళ్ళి వారికి పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.